కుటుంబం నడుపుతున్నాము అంటే భార్యకి భర్తకి తెలియకుండా 10 రూపాయలు కూడా పక్కకి వెళ్ళకూడదు. ఇద్దరూ కలిసి 1,00,000 రూపాయలు దానం ఇచ్చినా పర్వాలేదు. తెలియకుండా 10 రూపాయలు పక్కకి వెళ్ళినా సరే అది ఏమైందో తెలుసుకోవాల్సిందే. ఇవాళ 10 రూపాయలు రేపు పొద్దున 10 లక్షలు అవుతాయి. మన పిల్లలే కదా, మన ఇంట్లో మనుషులే కదా, కుదరదండి. ఏదైనా తేలాలి, దాని లెక్క తేలాలి. అందుకని కనుసన్నల్లో ఉండాలంటే ఎదురుగానే ఉండాలి. మరి పక్కన ఉంటే ఎలాగా? అందుకని ఎదురుగా పెట్టుకున్నాడు ఆయన. అవమానిద్దామని కాదు. కానీ మీరు విష్ణుమూర్తి చిత్రాన్ని క్షీరసాగరంలో అనంతశయన స్వామి శయనించి ఉంటాడే, ఆ చిత్రాన్ని చూడండి. ఆయన చూపు లక్ష్మీదేవి మీద ఉండదు. అంటే అది డబ్బు నువ్వు సంపాదించు, కానీ డబ్బు నిన్ను సంపాదించకూడదు. డబ్బుకు నువ్వు స్వాధీనం కాకూడదు, నీకు డబ్బు స్వాధీనం కావాలి. ఎందుకంటే జీవితం నడవాలి కదా. ఒక జీవితానికే ఎంతో డబ్బు అవసరమైతే 14 లోకాలు పరిపాలించేవాడికి ఎంత డబ్బు అవసరం అవుతుంది? అంతే శాశ్వతంగా డబ్బుకి ప్రతీక అయినటువంటి లక్ష్మీదేవిని ఆయన కనుసలలో పెట్టుకున్నాడు. అంటే దేశం ఎప్పుడు ఆర్థికంగా పుష్టిమంతం కావాలి అంటే ముందు మనం చేయాల్సిన పని దేశభక్తులుగా ఖచ్చితంగా బజారుకి వెళ్ళామంటే ఈ దేశంలో తయారైన వస్తువా కాదా అని కొనాలి. లేకపోతే నాకు అక్కర్లేదని మొహమ్మద్ చెప్పాలి. వీళ్ళు బాగా ధనవంతులైన వాళ్ళందరికీ నేను నమస్కారం పెట్టి కోరుతున్నా. వీళ్ళు విచిత్రంగా ఇంటి ముందు పెద్ద 11 ఎకరాల్లో పెద్ద విల్లా కడతారు. దాంట్లోకి పులి పట్టుకొస్తారు, స్టీల్ పులి. అది చైనా నుంచి తెస్తారు. భారతదేశంలో పులులే లేవు. ఇప్పుడు నిజంగా పూలు వస్తే తట్టుకునే దమ్ము లేదు వీడికి. స్టీల్ పూలు తెస్తాడు. అదెంత? 2 లక్షలు. 2 లక్షలు బట్టి చైనా నుంచి తెస్తాడు. బండరాళ్ళు తెస్తారు ఊరికి కూర్చోవడానికి నదీ తీరంలో, అక్కడ అవి కూడా చైనా నుంచి. ఎలాగంటే కంటైనర్ షిప్. ఎన్ని గొప్ప మాటలు ఇవన్నీ. ఈ పాటి బండరాళ్ళు కూడా భారతదేశంలో లేవా? కొంతమంది మొహాలు చూస్తేనే బండరాళ్ళ ఉంటాయి, తెచ్చి అక్కడ పెట్టుకో. దేనికి స్పందించిన వాడిని బండరాళ్ళు అంటారు. ధర్మం నాశనం అయిపోతున్నా, సత్యం నాశనం అయిపోతున్నా, హిందుత్వం నాశనం అయిపోతున్నా, స్పందించని మొహాలు ఉంటాయి, వీటినే బండరాళ్ళు అంటారు. 16 మొహాలు ఉన్నాయి, తెచ్చిపెట్టుకో. అవి ఎప్పటికీ దేనికి స్పందించు. వాడి భోజనమే వాడికి ముఖ్యం, అంతే. వాడు కొడుకు ఉద్యోగం, వాడు కూతురు పెళ్లి, ఇదే ముఖ్యం వాడికి. దేశం ఏమైపోయినా అక్కడ వీడే బండరాయి అంటారు. అటువంటి రాళ్ళు ఇక్కడ చాలా దొరుకుతాయి. లేకపోతే ఈ సమ్మేళనం ఎందుకు? దీనికి బండరాళ్ళు కూడా చైనా నుంచి తేవాలా? ఇలా తయారయ్యారండి మొత్తం. అది స్వదేశీ, స్వభాష, స్వభూష. మన వస్తువులు మనం గట్టిగా బాగా తయారు చేస్తే జగజ్జన వశీకరమై ప్రపంచం అంతా మన పాదాల దగ్గరే ఉంటుంది. ప్రపంచంలో ఎవడైనా వస్తువు కొనుక్కునేవాడు నాణ్యత చూసుకుంటాడు ముఖ్యంగా. అది పనిచేస్తుందా లేదా? ఓ పెన్సిల్ కొన్నామంటే సరిగ్గా రాయాలి. ఓ గుండు సూది కొన్నామంటే గుండు ఒకవైపు ఉండాలి, రెండో వైపు కూడా గుండు ఉంటే గుండు సూది ఎలా అవుతుంది? డబల్ గుండు సూది అవుతుంది. మన దగ్గర కొన్ని గుండు సూదులు తయారైతే అలాగే ఉంటాయి. ఇటువైపు గుండు ఉంటుంది, అటువైపు ఏమిటో కొంచెం అదనంగా ఒక ఇరప మొక్క ఉంటుంది. ఇంకెందుకు గుండు సూది? ఎందుకని అశ్రద్ధ వల్ల జరుగుతుంది. కార్మికుడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు తన పనిలో శ్రద్ధ చేస్తేనే దేశం అభివృద్ధి అవుతుందండి. ఊరికే నమస్కారాలు పెట్టి కూర్చుంటే అభివృద్ధి కాదు. ఇక్కడ మనం శ్రద్ధ చేయాలి, శ్రద్ధ చేయాలి. దైవభక్తి అంటే నా దృష్టిలో ఒక్కటే. దేశభక్తి కంటే ఎప్పుడూ దైవభక్తి గొప్పది కాదమ్మా. మన దేశం కోసమే మన దైవభక్తి అంతా. ఖచ్చితంగా మన దేశం కోసమే దైవభక్తి.